గోంగూర చికెన్ అంటే ఉప్పు తీసుకుందాం. టేస్ట్ అద్దరిపోయి ఉంది. ఈరోజు ఏం వంట చేస్తున్నారు? ఈరోజు కామెంట్లో పెట్టారు, నిన్న గోంగూర చికెన్ చేయమని పెట్టారు. అదే చేస్తుంటా, గోంగూర చికెన్ చేస్తుంటా. అందుకే తెచ్చిన చూడండి గోంగూర. చక్కగా ఒక కట్ట గోంగూర తెచ్చి ఒలిచి పెట్టుకున్నా. కేజీ పావు చికెన్ ಒಂದು ಕಾಲು. ಅಮ್ಮ ಮళ్ళీ ಕಾಂಡ వచ్చింది. ಹಾಯ್ ಅಂడి ಕನ್ನಡವ್ರು ಎಲ್ಲರಿಗೆ ಹಾಯ್. ತುಂಬಾ ದಿನ ಆಯ್ತು ನಿಮ್తో మాట్లాడేది లేదు. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ತುಂಬಾ ದಿವಸ ಆಯ್ತು. అందుకే ಇವತ್ತು నేను ಇದೇಂది పులుపులు ఏమంటారు, ಹುಲಿ ಸೊಪ್ಪು ಚಿಕನ್ ಎರಡು ಸೇರಿಸಿ షేర్ ಮಾಡ್ತಾ ಇದೀನಿ. సూపర్గా అవుతుంది, ನೋಡ್ಕೊಂಡ್ರಿ. సరే ఒకసారి తెలుగులోకి ఫస్ట్ తెలుగులో చెప్పు మంచిగా. వెల్కమ్. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ మనం కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకుందాం. దానికన్నా ముందు ఏం చేద్దామంటే చూడండి 2 టమాటాలు, ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మంచిగా ఒలిచి కడిగి పెట్టుకున్న గోంగూర ముందు వేయాలి. వేసిన తర్వాత గోంగూర ఒక కట్ట అండి. ఒక కట్ట కూడా మనకి ఎక్కువ అవుతుంది. ఉడికిన తర్వాత ఎక్కువ వేసేటట్టుంటే కొద్దిగా తీసుకుంటా, పుల్లంగా బాగుండదు. తర్వాత గోంగూర చక్కగా పెట్టుకుందాం. వాటర్ ఏమా మమ్మీ లైవ్ లో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. తర్వాత వాటర్ పోసుకుందాం. ఒక 1 మినిట్ చాలు, అంతవరకు చాలు. ఒక గ్లాసు ముట్టి ఏమో భవాని మూత ఉడకేసి ముట్టించి చూడండి. పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఒక కట్ట గోంగూర అంతవరకు ఉడకబెట్టుకుందాం మనం. ఇప్పుడు మనకి ఇది కాగిపోతుంది. కళాయి ఆయిల్ వేసుకొని తర్వాత కామెంట్ చదువుకుందాం. పడుతుంది, కొద్దిగా ఎక్కువే పడుతుంది. 200 గ్రాములు పోసిన. ఆకుకూర ఉంది కదా, మంది పుల్లం ఉంటుంది కదా, అన్నీ ఎక్కువే. ఉప్పు, పులుసు, కారము అన్నీ ఎక్కువే పడతాయి ఇందులో కూడా. ఉల్లిగడ్డ వేసేమా? నాకు చెప్పినా విన్నా చదువు, కామెంట్లు వేస్తా. ఉల్లిగడ్డ ఉంది ఇప్పుడు వేసినా కదా, ఏగుద్ది. బాగా ఉల్లిగడ్డ వేగిందండి. ఎర్రగా 3 స్పూన్లు అల్లం వేసిన. అన్నీ ఎక్కువే పడతాయి చెప్పినాం కదండి. మామూలుగా అయితే 2, ఇప్పుడు 3 వేసిన. మంచిగా కొంచెం 1 నిమిషం కాదు, పచ్చాసులు పోయినాక వేసుకుందాం. దీంట్లో చెక్క లవంగాలు వేయను, గరం మసాలా వేసేస్తా. ఎప్పుడు నేను చెక్క లవంగా ఎక్క వేస్తా కదా, ఇప్పుడు దానికి బదులు గరం మసాలా వేస్తా. ఇప్పుడు మంచిగా అల్లం వేగింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. 1.5 కేజీ పట్టుకోమా, బయట పట్టుకో. నీళ్ళు వేసినా అది పసుపు కారం వేసే బాగాని ఇంకొస్తా ఉంటా. ఎక్కడ మా లెగ్ పీసులు వేసి లెగ్ పీసులతో మాట్లాడుతున్నాం. ఎక్కడ ఉన్నారో దానుకున్నారా? ఇంకొంచెం 2 స్పూన్లు. ఇంకోటి ఆకుకూర ఉంది కదా, పాతది. 2 స్పూన్లు పసుపు అండి. చాలు. పచ్చిమిరపకాయలు వేసుకున్నా, 10 పచ్చిమిరపకాయలు దాకా వేసుకున్నా. అందుకని 2 స్పూన్లు కారం వేసుకున్నా. గోంగూరలో వేసుకున్నా. కొంచెం కారం కూడా పడుతుంది బాగా. అందుకే సగం పచ్చిమిరపకాయలు, సగం కారం. అప్పుడు కారం వేసుకుంటే రేపు అయిపోద్ది, బాగుండదు. ఎప్పుడైనా ఎక్కువ కారం పెట్టేటప్పుడు సగం పచ్చిమిరపకాయలు, సగం కారం వేసుకోండి. వేసి చాలు. ఇందులో కూడా 1 స్పూన్ వేసి బాగా లోపలికి మంచిగా పడుతుంది. చాలు. 1 మినిట్ మగ్గనిద్దాం. ఇది మగ్గేసరికి, చికెన్ మగ్గేసరికి మనము ఇది మంచిగా ఎనుపుకుందాం పప్పు తోటి. అయిపోయా కానీ పప్పు తోటి ఇది ఎనిపేసి మంచిగా గోంగూర ఉడికిందండి. దించి మా కోడలు మంచిగా పప్పు గుత్తితో దంచుతూ ఉంది. ఇది ఎనపటం కాదు, దంచటమే. చాలమ్మా,
మరి మెత్తగా పేస్ట్ లాగైనా బాగుండదు, అట్లే ఉండాలి. ఇక్కడ మనం మంచిగా కొంచెంసేపు అల్లంలో మంచిగా ఏగనిద్దాం. చూడండి చికెన్ ఎంత బాగుందో, ఫ్రెష్ చికెన్ అప్పటికప్పుడే కట్ చేపించుకొని వచ్చినాం. మంచిగా ఏగింది కదండి చికెను. ఇప్పుడు మనము ఉడకబెట్టి రుబ్బుకున్న గోంగూర వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుందాం చూస్తా, ఒక్కసారి వేయద్దు, పుల్ల ఉంటే బాగుంటుంది కదా. అసలు లైవ్ వీడియో నడుస్తుంది మమ్మీ. ఉన్నారు ఏం పర్వాలేదు. బంగారం ఏంది ఒక వంగి వంగి చూస్తుంది లైవ్ వీడియో. ఈ బంగారం వంగి చూస్తుంది, మా అత్తయ్య ఎట్ట కనపడుతుంది లైవ్లో అని. ఇంకొంచెం వేద్దామండి, ఇదంతా పట్టదు, కొంచెం ఉంచుతా చాలు. మరి అదేం చేస్తాం మమ్మీ? పడేస్తా, ఎంత ఉంది, ఒక 2 స్పూన్లు ఉంది పడేస్తా. మిగిలింది కదా అని మా మమ్మీ అలా కూరలో వేసేది చూడండి, ఎందుకంటే డిష్ టేస్ట్ చాలా ముఖ్యం. అవును, పారేనైనా పారేస్తే కానీ టేస్ట్ అయితే పాడు చేయదు. ఇందులో కొత్తిమీర పుదీనా వేస్తా, కొంచెం కొంచెం వేయను, ఎక్కువ వేయాల. పులుపు ఉంటుంది కదా, ఒక పులుపు వల్ల మన కొత్తిమీర స్మెల్ రాదు, అందుకని మరింత వేయాలి. పుదీనా కానీ పుదీనా కొద్ది తక్కువ వేసిన పర్లేదు, కొత్తిమీర ఎక్కువ వేయాలి. చూడండి గోంగూర వేసిన ఎంత బాగుందో చూడండి, ఇట్లా లైట్గా ఇట్లా వేసుకోవాలా. మనం ఈ టైంలోనే గోంగూర వేసుకోవాలా. నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి, వేడి పెట్టుకున్నా కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఏంటంటే ఒక గ్లాసు చాలు. మరి గ్లాస్ చాలు అన్నప్పుడు అన్ని నీళ్ళు ఎందుకు వేడి పెట్టినావు మమ్మీ? ఇయే కదా, అయ్యే సరిపోతాయండి. మరి ఎందుకు వాడి మాటలు పట్టుకోవద్దండి, ఒక సుక్క నీళ్ళు కూడా వేస్ట్ అని అంటున్నాడు. చూడండి ఉడకనిద్దాం, ఎంత అంటే 20 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి ఈ విధంగా ఉడుకుతా ఉంది. 10 మినిట్స్ అయింది, ఇంకో 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఇది కొత్తిమీర పుదీనా 2 ఉడికిందండి. 10 మినిట్స్ అయింది. గరం మసాలా ఏది ముందు కొత్తిమీర పుదీనా వేయాలి. ఎప్పుడైనా మసాలాకు ముందు ఎక్కువ వేసుకుంటుండ. ఇదేంటంటే పుదీనా కొత్తిమీర 2 కలిపి ఆచి మసాలా అంట మమ్మీ. అది తెచ్చేది ఆచి, ఇంకోటి 2 కదా ఉండే. చూడండి మనం కొత్తిమీర వేసుకోగానే ఎప్పుడైనా సరే ఇట్లా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా వేస్తాను, ఉండేది కూడా వేసేస్తాను. చక్కగా కలుపుకున్న తర్వాతనే మనం మసాలా వేసుకోవాలి. ఇది ఆకుకూర కదా మమ్మీ? ఇది కొద్దిగా ఆకుకూర, నువ్వు అన్నట్టు ఆకుకూర. ఇది దీనికోసం ఆకుకూర అంటే అది కూడా లైట్గానే వేసేమ్మా. చూడండి గరం మసాలా సగం వేయి, గరం మసాలా అండి. చాలు గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. అది కూడా చికెన్ మసాలా అది కూడా సగం వేయాలి. చాలు 2 చక్కగా డబ్బాలో పెట్టు, మళ్ళీ నెక్స్ట్ వేద్దాం. ఉడికిందండి, అయిందండి. ఒక 2 నిమిషాలు ఇవన్నీ వేసినాం కదా, 2 నిమిషాలు ఉడకనిచ్చి దించేద్దాం. ఇట్లే ఉంటుంది గోంగూర చికెన్ అంటే. ఉప్పు తీసుకుందాం, ఉప్పు వేసేది పనికి ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం పడుతుంది, టేస్ట్ అయితే ఫోన్ ఉంది. కొంచెం వేయండి, 1/2 స్పూన్ ఏదో ఒకటి వేసేయండి. సాల్ట్ అది ఏదో ఒకటి అంటే మెత్తడిదే కళ్ళు అంటుంది. చాలు ఇప్పుడే కనుకుంది ఉంది, అంత బాగుంది. అయిందండి చక్కగా. అక్కడ రైస్ అయింది, రైస్ కుక్కర్లో. ఇక భోజనం చేసుకుందాం, ఆఫ్ చేస్తాను. ఇంకేమైనా కామెంట్ ఏమైనా చదువునా చదువుగా భోజనం చేద్దామా. గోంగూర చికెన్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం వడ్డించుకుందాం. కొడుతుంది మమ్మీ. వేడి వేడి వైట్ రైస్ వడ్డించుకుందాం రండి. నేను వడ్డిస్తా, మీరు తిందురు రండి. పెట్టేసేమ్మా టక్ అక్కడ సైడ్కి పెట్టేసి. గోంగూర చికెన్ రెడీ అండి. ఇస్తాను.
నువ్వురా నువ్వు కూర్చోకు కూకోకూడదు నేను ఇస్తా కాదు ನಾನು ಮಾಡಿದ್ದೆ ಊಟ ಸ್ಟೈಲ್ స్టైల్ అది అది ఏ స్టైల్ ఇది ఏ స్టైల్ లేదు మామూలుగా తినేస్తున్నావు అంటే వాళ్ళు ఎవరో చెప్పారు కదా ఆ. డాడీ తినే స్టైల్ అంటే మాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ కర్ణాటకలో కాండాలు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఎట్లుంది బావా గోంగూర చికెన్ కర్రీ మంచిగా ఉంది. మంచిగుందా ఓకే ఇప్పుడు గోంగూర చికెన్ కర్రీ తిని టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తానండి. అది కూడా ఉంది నిజంగా చెప్తుంటే చాలా బాగుంది. బంగారం నీకు ఎలా ఉందిరా, నచ్చిందా? చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా చెప్తున్నా. ఒకసారి తీసుకొని చూడండి. మీ స్మైల్ చూస్తే అర్థమవుతుందిలే చాలా బాగుందని. అవును ఎక్కువ వేయద్దు, ఎక్కువైతే పులుపు అయిపోద్ది. మీడియంగా ఉంది, కరెక్ట్గా ఉంది. అందులో కొత్తిమీర పుదీనా వేసినా కదా, గరం మసాలా కూడా వేసినా కదా, సూపర్ అంటే సూపర్ ఉంది కదా బావా. ఉంది చికెన్ పీస్ చూద్దాం. అబ్బా ఏడు ఎట్లుందిరా బావని? చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా. చికెన్ లెగ్ పీస్ స్పిన్ అంటే నాకు చాలా ఇష్టం. మరి స్కిన్ ఉందా? ఇదిగో ఉడికి పక్కన జారిపోయింది. పక్కన ఉంది. ఓకే. అయ్యో మా అమ్మాయి ఇక్కడ మా కోడలు కూడా ఇష్టం. ఇంకా వెక్కిన ఉన్నట్టు స్పిన్ అంటే ఇష్టం మా కోడలకి. ఈ పక్క కొరికానా ఈ పక్క కొరికానా? రెండు పక్కల కొరకు. ఆ పక్కన అదే ఈ పక్కన అదే. భవానీ కూడా ఇది ఇష్టమే, గోంగూర చికెన్ అయినా కానీ ఇంకో వెరైటీ కూడా ఇష్టము. నెక్స్ట్ వీడియోలో ఆ వెరైటీ చేస్తుంది మా మమ్మీ. తీసుకుని పెట్టుకోలేదు. బంగారం ఇప్పుడు చూసావు కదా మా మమ్మీ ఎలా చేసిందో, నెక్స్ట్ టైం నువ్వు చేయగలవా సేమ్ ఇలాగే? చేస్తా. వంట అయితే నచ్చిందా నీకు? నచ్చింది, చాలా బాగుంది. ఓకే సరే అయితే నేను కూడా ఇప్పుడు తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తాను మమ్మీ. విను సో నేను కూడా తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తాను మమ్మీ. నువ్వు చేసిన గోంగూర చికెన్ చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. సో టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను, తినేయండి. ఫస్ట్ గోంగూర గ్రేవీ మాత్రం కలుపుకుంటున్నా. అబ్బా మమ్మీ సూపర్ అంటే సూపర్ అసలు. నోట్లో పడంగానే ఎన్ని రుచులు తెలిసినాయి అంటే అంత బాగుంది. నాకు చెప్పడం రాలే, ఎన్ని రుసులు తెలుస్తున్నాయి కదా. అబ్బా సూపర్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ టేస్ట్ మా మమ్మీ చేసిన వీడియోస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. అసలు నమ్మశక్యంగా లేదు మమ్మీ, అంత బాగుంది. పుల్లగా అసలు పేరుకి మాత్రం ఎంత సింపుల్ అంటే జస్ట్ గోంగూర చికెన్, కానీ టేస్ట్లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్. వీడియో చూసే ప్రతి ఒక్కరు నిజంగా మీరు ఇట్లా ట్రై చేయండి. మీకు కొంతమంది తెలిసి ఉంటుంది కానీ చాలామంది చేసుకోరు. నిజంగా గోంగూర చికెన్ చాలా బాగుందండి. నాకు నిజంగా నువ్వు చేసిన ఈ గోంగూర చికెన్ మమ్మీ చాలా బాగుంది, చాలా నచ్చింది. సూపర్ మమ్మీ. డైనింగ్ టేబుల్ ఉందండి. యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ కూర్చొని తినచ్చు, కానీ ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే కెమెరా యాంగిల్ సరిగ్గా దొరకదు. కెమెరా యాంగిల్ కోసం మేము ఇక్కడ కూర్చొని తింటున్నాం అంతే. చాలా బాగుంది. నిజంగా ఇంత రుచి ఉంటుంది అనుకోలే. కొద్దిగా పప్పులో ఉంటుంది కదా, ఇంత టేస్ట్ రాదనుకున్నా, కానీ నిద్రపోయింది.
బాయ్ చెప్పొద్దు. సరేనండి, నేను చేసిన గోంగూర చికెన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి మేము ఉంటామండి. బాయ్. బాయ్ టాటా బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్ అందరికి బాయ్. గోంగూర చికెన్ చేయమని కామెంట్ చేసి చూడు. వాళ్ళకి బాయ్. వాళ్ళకి పర్టికులర్ బాయా. నెక్స్ట్ ఏం వంట చేయాలనో కామెంట్లో పెట్టండి.